హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ జెక్ కాలనీలో ఆకృతి రెసిడెన్సీ అపార్ట్మెంట్ లో ఒకే ఫ్లాట్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోవడం ఇక్కడ స్థానికులు అయితే గుర్తించారు. అయితే ఆ ముగ్గురు వ్యక్తులు కూడా బాత్రూమ్ లో పడి ఉండడం చూసి అసలు అందరూ ఏమనుకుంటున్నారంటే కరెంట్ షాక్ సర్క్యూట్ అయ్యి చనిపోయారని అయితే అనుకుంటున్నారు. కానీ అక్కడ ఎలాంటి గుర్తులు కనిపించకపోవడంతో పోలీసులు అయితే అనుమానాస్పదం వెల్లడించారు. సో వాళ్ళని వెంటనే ఉస్మానియా హాస్పిటల్కి అయితే తరలించారు. సో అయితే పైకి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వాళ్ళు చనిపోవడానికి గల కారణం ఏంటి, అయితే ఇక్కడ వాళ్ళు ఎన్ని ఇయర్స్గా ఉంటున్నారు. అయితే ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ సొంత ఊరు వచ్చేసి కర్ణాటక. ఇక్కడ 15 years నుంచి ఇదే అపార్ట్మెంట్లో వాళ్ళు రెంట్కి అయితే ఉంటున్నారు. సో మరిన్ని విషయాలు స్థానికులను అడిగి తెలుసుకుందాం. సో ఇది చూస్తే వాళ్ళు ఉండే ఫ్లాట్ అనమాట 204. అయితే ఇక్కడ ఏమైందంటే బాడీస్ ని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. అసలు వారు ఎందుచేత చనిపోయారు అన్న కారణం అయితే తెలియట్లేదు. కాబట్టి సో దట్ నిన్న వాళ్ళ బాడీని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించిన వెంటనే పోలీసులు అయితే ఈ ఫ్లాట్ ని లాక్ అయితే చేసేసారు. సో వారు ఎందుకు చనిపోయారు అన్నది ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఆధారాలు ఇంకా బయటకైతే రాలేదు. నిన్న మార్నింగ్ అయితే పనమ్మాయి ఇంటికి వచ్చి పనిచేసి అయితే వెళ్ళింది. సో ఇక్కడైతే అపార్ట్మెంట్ వాస్తువులు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నా పేరు మురళమ్మ. నేను దిక్కాలనిలో ఉంటాను. See, actually, I know the family from past 15 years. Okay. They are well-to-do family. Okay. ఆర్థికంగా ఏమి ఇబ్బంది లేదు, చాలా మంచి వాళ్ళు, ఎవరు తొలిపోరు. పొద్దున్న లేచి ఆ పిల్లడు పూజ చేసుకుంటాడు, వాళ్ళ అమ్మగారు పూజ చేసుకుంటుంది, టెంపుల్కి వెళ్తారు. నిన్న మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే వాళ్ళ నాన్నగారు పొద్దున్న టిఫిన్ తీసుకొచ్చారంట. టిఫిన్ తీసుకొచ్చి టిఫిన్ టేబుల్ మీదే ఉంది. పని మనిషి వచ్చి పాపం బెడ్రూమ్ ఎవరు పోరు కదా, బెడ్రూమ్ తలుపు వేసిందంట. ఆమె పని తీసుకు వెళ్ళిపోయింది. బికాస్ బెడ్రూమ్ అంటే ప్రైవేట్ ప్లేస్ కదా, ఎవరు అంత తొందరగా లోపలికి వెళ్ళరు. సరే మధ్యాహ్నం పూట వస్తే కూడా ఏమి సౌండ్ లేదు, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. ఆమె పైన చెప్పింది, ఈ వాచ్మెన్ చెప్పింది అంటే ఏంటి సార్ వాళ్ళు మరి రెస్పాండ్ అవ్వట్లేదు, ఫోన్ చేస్తే ఏంటి అంటే వాళ్ళు వచ్చి చెక్ చేస్తే దేవత ఇన్ బెడ్రూమ్. అది ఏమైంది అనేది గాడ్ నోస్ వాట్ హ్యాపెన్. నీ కాంట్ సే. అంటే 15 years నుంచి ఉండడం అంటే సామాన్య విషయం కాదు. ఒక ప్లేస్ లో అది కూడా రెంట్ ఉంటున్నారు. సో వాళ్ళు అసలు ఆ నేబర్స్ తో కానివ్వండి ఎట్లా ఉండేవారు? చాలా ఫ్రెండ్లీ అమ్మా. అసలు వాళ్ళు నోటితో మాట్లాడారు, ఎవరితో గొడవ పెట్టుకోరు, వాళ్ళు పర్సనల్ పనులు వాళ్ళు చేసుకుంటారు, అందరితో ప్రేమతో ఉంటారు. ఎవరితోనే సరే వాళ్ళు ప్రేమతోనే వాళ్ళు మనకి మాట్లాడతారు. ఎవరికంటే పరిస్థితి జ్వరం కూడా యూజ్ చేయరు, అంత మంచి వాళ్ళు. అయితే వాచ్మెన్ చెప్పారు అబ్బాయికి మెంటల్ అది అవన్నీ చిన్న ఏంటంటే మైండ్ కొద్దిగా మెచ్యూరిటీ లేదు. కానీ ఆ పిల్లడు ఎవరు చూడకూడదు, పొద్దున్న చేసి సాయం చేసి పూజ చేసుకుంటుంటే దాన్ని ఆలోచించుకోండి, అంత ఇదేం లేదు. కాకపోతే లైట్ గా మైండ్ కొద్దిగా మెచ్యూర్ అవ్వాలి అంతే. అంతే అట్లాంటి అంటే ఇప్పుడు చూస్తే కరెంట్ షాక్ సర్క్యూట్ వల్లనే చనిపోయారు అంటారా, లేకపోతే ఇంకేదో? అందరు ఎగ్జామ్షన్ మొత్తం అదే అనుకుంటున్నారు. మరి కాకపోతే మనకి ఏంటంటే మనం చూసిన ప్రకారం ఏంటంటే అది గ్యాస్ గీజర్. ఆ గ్యాస్ గీజర్ ఏంటంటే 6 volts మాక్సిమం ఉంటుందంట. అది దాంతో జస్ట్ ఆన్ చేసినప్పుడు ఇగ్నిట్ అవుతుంది. దానివల్ల కరెంట్ షాక్ కూడా చచ్చిపోయేంత సీన్ అయితే ఉండదు. మరి దానివల్ల మరి దీని వల్ల పోయింది కూడా తెలియదు. మరి ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ అంటున్నారు, వాళ్ళకి దేనికి లోటు లేదు అంటున్నారు, అసలు చనిపోవడం ఏంటి? అదే కదా మిస్టరీ. అదే కదా రాత్రి బిల్లు పాప అపార్ట్మెంట్ వాళ్ళు చుట్టుపక్కల కళ్ళు నీళ్ళు వాళ్ళ గురించి అంటే అంతమంది ఇచ్చారంటే వాళ్ళ గురించి అనుకుంటున్నాం. ఎంత మంచి వాళ్ళు వాకింగ్ చేసుకుంటారు, వాళ్ళ టెంపుల్కి వెళ్ళిపోతారు, పాపం వాళ్ళ ఇంట్లో పోతారు, ఎవరికి పలికించారు, పొరపాటున పలికించడం మంచి ప్రేమతో మాట్లాడతారు. చిన్నలు పెద్దలు అంటే ఇప్పుడు పోస్ట్ మార్టం కి పంపించారు కదా బాడీస్ ని, అంటే ఇక్కడ తీసుకొస్తారా లేకపోతే చెప్పలేము. వాళ్ళు బంధువులు ఇచ్చారంట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే మన వెంకటేష్ గారు సార్ వాళ్ళ చెల్లెలు అని చెప్తున్నారు. వాళ్ళ చెల్లెలు వచ్చి వాళ్ళు వచ్చారంట బంధువులు, హాస్పిటల్ దగ్గర ఉన్నారు. పోస్ట్ మార్టం హాఫ్ కిచెన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పోస్ట్ మార్టం జరుగుతుంది, ఇంకా అవ్వలేదు అనేసి మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే థింగ్ గాడ్ నోస్. అది మొత్తం వస్తే కానీ ఏంది వల్ల బంధువులు ఎవరైనా ఇంటికి రావడం జరిగిందంటారా చూడడానికి? అంటే యాక్చువల్లీ అనంతపూర్ పీపుల్, నేటివ్ ప్లేస్ వచ్చి హిందూపూర్ అంట. దే సెటిల్ ఇన్ బెంగళూరు. అగైన్ దే ఆన్ జాబ్ దే కేమ్ టు హైదరాబాద్. దే యూస్ టు స్టే ఇన్ జక్కల్ ఫ్రమ్ పాస్ట్ 20 years. 5 సంవత్సరాలు ఇదే అపార్ట్మెంట్ ఉంటే ఆలోచించుకోండి.
జనరల్ ఏంటంటే 15 సంవత్సరాలు ఉంటే ఎవరు ఊరుకోరు ఖాళీ ఖాళీ అంటారు. అట్లాంటిది ఒక వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అయితే ఒక అపార్ట్మెంట్ లో అన్ని సంవత్సరాలు నిర్మించారు వాళ్ళని మనం వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఇది వాళ్ళ మామగారు పోతే వాళ్ళ మామయ్య అత్తగారితో ఉండరు. వాళ్ళ అత్తగారు చనిపోయారు, వాళ్ళ మామయ్య చనిపోయిన తర్వాత వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కోసం చూసుకున్నారు. అడిగింది ముళ్ళు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఉంటే చూడమ్మా అని చెప్పారు. అయితే అందులో 204 కాలైతే దే షిఫ్టెడ్ ఫ్రమ్ 3 to 204. వాళ్ళది హ్యాపీ ఫ్యామిలీ, నాకేం ఫ్యామిలీ అంతా ఇదేం ఏం లేదు. అపార్ట్మెంట్ మొత్తం బాధతో ఉంది అంటే అంత డిప్రెషన్ ఉంది అపార్ట్మెంట్ మొత్తం. మరి ఏం చెప్తుంది మరి ఇప్పుడు నాకే 15 సంవత్సరాలు ఉంది అనుభవం ఉందంటే వాళ్ళతో మాకు ఎంత డిప్రెషన్ ఉంటుంది. మరి అట్లాంటి వాళ్ళు అపార్ట్మెంట్ లో ఉన్నారు అంటే వాళ్ళకి అట్లా అపార్ట్మెంట్ ఎంత డిప్రెషన్ ఫీల్ అవుతారు. అయితే ఇక్కడ అపార్ట్మెంట్ వాచ్మెన్ అయితే ఉన్నాడు. సో తను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు వాళ్ళు చనిపోవడానికి గల కారణం ఏంటి, అసలు ఏంటి అనేది, వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు. ఎందుకంటే వాస్తవంగా చూస్తే వాళ్ళది కర్ణాటక అని తెలుస్తుంది. అయితే హైదరాబాద్ మరి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది, అసలు ఈ అపార్ట్మెంట్ లో వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు అన్న విషయం తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఇక్కడ అపార్ట్మెంట్ లో ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు చనిపోయారు. అసలు వాళ్ళు ఎంత కాలం నుంచి ఈ అపార్ట్మెంట్ లో ఉంటున్నారు? ఓకే, 5 సంవత్సరాలు బట్టి తెలుసు మీకు. తర్వాత తెలియదు. పైన 302 ఉండేవారు. ఓకే, అక్కడి నుంచి 204 షిఫ్ట్ అయ్యారు. ఓకే, అందులో వానర్స్ వచ్చేదారని ఇందులో షిఫ్ట్ అయ్యారు రెంట్ వాళ్ళు. అంటే ఈ 5 సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా మీరు, వాళ్ళు ఎలా ఉంటారు అసలు? పక్కన ఫ్లాట్ వాళ్ళతో కానివ్వండి బాగా ఉంటారు, మాట్లాడడం బాగా ఉంటారు, మంచిగా అసలు ఒక గొడవని ఒక వయసుకొని వెళ్తారు, బాగుంటారు. ఎందుకు భార్య భర్తలు వాళ్ళకి ఇంకెవరైనా పిల్లలు ఉన్నారో ఒక్కడే కొడుక? ఒక్క అయినండి, ఒక్క. ఓకే, ఆ అబ్బాయి కొంచెం మెంట్లో అదే బ్రెయిన్ పని చేస్తారు. ఓకే, ఎంత పెద్దోళ్ళనే కనిపిస్తున్నాడు. ఎంత వయసు ఉంటుంది సుమారుగా? 30 సంవత్సరాలు ఉంటాయి. ఓకే, అంటే ఇంట్లోనే ఉంటాడా అబ్బాయి? ఇంట్లో ఉంటారు. ఇంట్లోనే ఉంటాడు, ఏం జాబ్ చేయడు? ఓకే, అయితే వాళ్ళిద్దరు ఏం చేస్తారండి భార్య భర్తలు? సారథి బిజినెస్ ఉంది, మేడం మొత్తం ఇంట్లో హౌస్ కీపింగ్. ఓకే, అబ్బాయిని చూసుకుని ఇంట్లో. అంటే వాళ్ళు గొడవ పడడం కానీ ఇట్లాంటి సందర్భాలు ఎప్పుడైనా విన్నారా? లేదండి, ఎప్పుడు లేదు. ఓకే, అంటే వాళ్ళది ఇక్కడ కాదు, హైదరాబాద్ కాదు, కర్ణాటక అంటున్నారు. అవునండి, కర్ణాటక. అంటే వాళ్ళ ఇంటికి బంధువులు కానీ వస్తూ ఉంటారా ఎప్పుడు? వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఓకే, అయితే ఇప్పుడు చూస్తే ఇక్కడ కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది అని అంటున్నారు కదా, నిజంగా అక్కడ పోలీసులు చూసినప్పుడు ఎలాంటి గుర్తులు లేవు అంటున్నారు. సో అసలు ఎందుకు చనిపోయారని అనుకుంటున్నారు? ఏమో మాకు తెలియదు. అయితే లోపలైతే బాతులోనే అదే వీటర్ కట్టేసి ఉన్నాయి, అన్ని నీళ్లు కట్ట ఉన్నాయి, పెట్టేవాళ్ళు. కరెంట్ షాకే అనుభవం. ఓకే, 3 అయితే అక్కడే చనిపోయి పడి ఉన్నారు. అంతే, 3 పడి ఉంది. సో పనమ్మ ఏ టైంలో వెళ్ళింది అక్కడికి చూడడానికి, పని చేయడానికి? సాయంత్రం 6ంటికి వెళ్ళాము. పొద్దున్న మామూలు పని చేసి వచ్చింది, అప్పుడు ఉన్నారు. అప్పుడైతే ఉన్నారు అంటున్నారు. బయటికి టిఫిన్ కట్టి వెళ్ళారు, వచ్చారు, వెళ్ళిపోయారు. మీరు చూసారు? మళ్ళీ అప్పటి నుంచి మాకు కాపాడు. ఓకే, థ్యాంక్ యూ. సరే. సో ఇక్కడ చూస్తే వాచ్మెన్ చెప్పిన ప్రకారం చూస్తుంటే అసలు ఆదివారం మార్నింగ్ కూడా ఆయన వాళ్ళ కుమారుడితో కలిసి బయటకు వెళ్ళి టిఫిన్ కూడా తీసుకొచ్చారని తెలుస్తుంది. అయితే సాయంత్రం మరొకసారి పనమ్మాయి వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరు లేకపోవడం గుర్తించారు. అయితే వాళ్ళు అందరితోనూ చాలా మంచిగా ఉంటారని, 15 years నుంచి ఇదే అపార్ట్మెంట్ లో వాళ్ళు నివాసం ఉంటున్నారని కూడా తెలుస్తుంది. అయితే అసలు వాళ్ళు నిజంగా కరెంట్ షాక్ సర్క్యూట్ అవ్వడం వల్ల చనిపోయారా, లేకపోతే ఎలాంటి కారణాల వల్ల చనిపోయారు అన్నది ఇంతవరకు అయితే తెలియదు. సో